of organizing AIU conference under the auspices of AIU is being held at a very crucial moment. So far as Indian question, why Andhra University? There is a history to it. Andhra University is one of those universities which had been blessed by no other person than Professor Sarvapalli. Chancellor of the Women University of Haryana, Honorable Vice Chancellor, all officers of the AIU, the coordinator from Andhra University and faculty members, and dear person, Honorable Professor Suranjan Das ji, President of Association of Indian Universities and Honorable Vice Chancellor of Jadavpur University, Honorable once again, welcome to all of you. Andhra University ప్రాంగణంలో 52 సంవత్సరాల తరువాత అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 1970 ఎర్లీ 70స్లో బుల్లయ్య గారి టైంలో ఆ రోజు సదరన్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ ఆంధ్ర యూనివర్సిటీలో జరగటం, మళ్ళీ అగైన్ అటువంటి ఒక చక్కటి ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీకి ఇప్పుడు రావటం నిజంగా ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. మరి ఈ పర్టికులర్ సౌత్ జోన్ కాన్ఫరెన్స్, ఈ సౌత్ జోన్ కాన్ఫరెన్స్లో థీమ్ ఏంటంటే, డిస్కషన్ థీమ్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హైయర్ ఎడ్యుకేషన్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ విజన్ ఈజ్ ఆత్మనిర్భర్ భారత్. ఆ విజన్ని అచీవ్ చేసే విధంగా ఏఐయు హౌ టు ట్రాన్స్ఫార్మ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక టాపిక్ని చూస్ చేసుకుని ఇండియాలో ఉన్నటువంటి 5 డిఫరెంట్ సెగ్మెంట్స్లో, అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్స్లో 5 సెపరేట్గా సెమీ వర్క్షాప్స్ లాగా, అంటే వైస్ ఛాన్సలర్స్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగా సదరన్ రీజియన్కి వచ్చినటువంటి సబ్ థీమ్ ఏంటంటే రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హైయర్ ఎడ్యుకేషన్. మెయిన్ థీమ్ మాత్రం అచీవింగ్ ద విజన్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ హౌ టు మేక్ దిస్ పర్టికులర్ కంట్రీ యాజ్ ఆత్మనిర్భర్ భారత్. సో ఈ రోజున ఈ మీటింగ్ గురించి మనం, అంటే హౌ ఈ మీటింగ్ నెక్స్ట్ 2 డేస్లో ఎలా జరుగుతుంది అనే విషయం మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో సుమారుగా ఇప్పటివరకు 140 వైస్ ఛాన్సలర్స్ వాళ్ళు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రావడానికి. టుమారో మార్నింగ్, అంటే 31st మార్నింగ్ 11:30 ఈ మీటింగ్ ఇనాగరల్ సెషన్తో స్టార్ట్ అవుతుంది. మన బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్. చీఫ్ గెస్ట్గా గవర్నర్ గారు, మన ఏపీ గవర్నర్ గారు, వారు ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చున్నారు. డైరెక్ట్గా వారు రేపు మార్నింగ్ 11 o'clockకి విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా కన్వెన్షన్ హాల్కి వచ్చే విధంగా టూర్ ప్రోగ్రామ్ కూడా ఫైనలైజ్ అయింది. సో ఇనాగరల్ సెషన్ ఫర్ అబౌట్ 1 hour 40 minutes, అంటే 11:30కి స్టార్ట్ అయినటువంటి ఇనాగరల్ సెషన్, ఈ వైస్ ఛాన్సలర్స్ మీట్ ఇనాగరల్ సెషన్ 11:30 to 12:40. ఈ ఇనాగరల్ సెషన్లో ఈ పర్టికులర్ అంశం గురించి డిస్కషన్. 12:40కి ఇన్ఫ్యాక్ట్ లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఇమీడియట్గా సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ చూసినట్లయితే టోటల్గా 4 సెషన్స్ దీంట్లో ఉంటాయి. ఆ 4 సెషన్స్ డీటెయిల్స్ కూడా మీకు. నా పేరు జిఎస్జే అచ్యుతరావు, ఏఐటిసి జిల్లా కార్యదర్శి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుండి మన విశాఖ నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి చాలా మంచి పేరు ఉంది. ఈ యూనివర్సిటీ ప్రధాన వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఆయన విద్యావేత్త. అదేవిధంగా 70వ దశకం తర్వాత కూడా ఎంఆర్ అప్పారావు లాంటి వైస్ ఛాన్సలర్సు, బొలై లాంటి వైస్ ఛాన్సలర్సు, చాలామంది విద్యావేత్తలు ఈ యూనివర్సిటీకి
మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది, ప్రత్యేకమైన పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈ వీసీ ఎవరైతే ప్రసాద్ రెడ్డి వచ్చాడో గత 5 ఏళ్ల బట్టి ఈయన మొత్తం యూనివర్సిటీ వ్యవస్థనే సర్వనాశనం చేసి ఆ యూనివర్సిటీని ఒక రాజకీయ గుడారంగా తయారు చేసి, ముఖ్యంగా అధికార పార్టీ ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తాబేదారుగా తయారయ్యి ఇతను యూనివర్సిటీలో కార్యకలాపాలు, అధ్యాపక కార్యకలాపాలను కానీ, విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థను కానీ, హాస్టల్స్ను కానీ అన్నిటినీ కూడా సర్వనాశనం చేసి ఒక రాజకీయ కేంద్రంగా తయారు చేసి 5 ఏళ్ళు ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మంచి పేరుని హీనస్థితికి చేరేటట్టు ఈయన వ్యవహారం మనం గత 5 ఏళ్ళుగా చూస్తున్నాం. ఆయన మళ్ళీ ఇప్పుడు రేపు నవంబర్తో ఆయన పదవి ముగిస్తుంది. కొత్త వైస్ ఛాన్సలర్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా అధ్యాపకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పాత రాష్ట్రం కానీ లేకపోతే ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాలు కానీ ఈ యూనివర్సిటీ మళ్ళీ మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మంచి వైస్ ఛాన్సలర్ రావాలనే తాపత్రయంతో ఎదురు చూస్తున్న సమయంలో మాకు ఉన్న సమాచారం ప్రకారం, మాకు తెలిసిన ప్రకారం ఈయన మళ్ళీ రాజకీయ పైరవీర్యాలు చేసి మళ్ళీ వైస్ ఛాన్సలర్గా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గమైనది, అనాలోచితమైనది ఏం లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం, ఓ విధంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి వాడు కానీ వైస్ ఛాన్సలర్ కొనసాగితే ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ఆంధ్ర యూనివర్సిటీగా కొనసాగదని, ఇది ఒక రాజకీయ నిలయంగా మారుతుందని హెచ్చరిస్తూ ఆయన్ని వైస్ ఛాన్సలర్గా కొనసాగించడం ఏమాత్రం తగదని మనవి చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు తన పదవి అయిపోయిన వెంటనే మరోసారి అదే విశ్వవిద్యాలయానికి మరోసారి వైస్ ఛాన్సలర్గా రావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనం పత్రికల్లో వార్తలు చూస్తాం. నిజంగా ప్రసాద్ రెడ్డి గారికి వైస్ ఛాన్సలర్గా ఉండదగిన అర్హత ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆయన 3 ఏళ్ల పదవీ కాలం పూర్తిగా వస్తుంది. ఈ 3 ఏళ్ల పదవీ కాలంలో ఆయన విశ్వవిద్యాలయాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించినట్టుగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వవిద్యాలయంలో క్లాసులు జరగట్లేదు. విశ్వవిద్యాలయంలోకి విద్యార్థులు వస్తే చైతన్యవంతం అవుతారు, విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటారు, తమను ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో లైవ్ క్లాసులకు రానివ్వకుండా వాళ్ళకి ఆన్లైన్లో పాఠాలు చెప్పండి అని చెప్పేసి అధ్యాపకుల్ని ఆ రకంగా దిశానిర్దేశం చేసినటువంటి వైస్ ఛాన్సలర్ ఇక భవిష్యత్తులో కూడా అదే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కొనసాగితే ఆ విశ్వవిద్యాలయం భవిష్యత్తు పూర్తిగా శూన్యమవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈరోజు విశ్వవిద్యాలయాల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఏ విశ్వవిద్యాలయంలోనూ కూడా అకాడమిక్ కెరియర్ ఉన్నటువంటి ఆచార్యుల్ని వైస్ ఛాన్సలర్గా నియమించాలి. కానీ ఈ నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కి, యూజీసీ నిబంధనలను తుంగలోకి తొక్కి, గవర్నర్కి సంబంధించినటువంటి ఆఫీసు నుండి వచ్చే నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కి వైస్ ఛాన్సలర్ల నియామకాల్ని కేవలం రాజకీయ నిరుద్యోగులకి, వాళ్ళ పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు వైస్ ఛాన్సలర్ల నియామకాలను ఇవ్వడం వల్ల ఈరోజు విశ్వవిద్యాలయాల్లో విద్య అందని ద్రాక్షగా మారుతూ ఉంది. అభివృద్ధి అనేది కుంటుపడతా ఉంది. ఈరోజు విశ్వవిద్యాలయంలో అకాడమిక్ కెరియర్ని డెవలప్ చేయాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడి కింద ఎక్కువగా రాజకీయ అంశాలను యూనివర్సిటీలోకి చొప్పిస్తూ ఉన్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈరోజు అధికార పార్టీకి ఒక అధికారిక కేంద్రాలయంగా, కార్యాలయంగా మారిపోతూ ఉంది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీదట ప్రసాద్ రెడ్డికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండడానికి ఏ రకమైనటువంటి అర్హతలు లేవు. ఎందుకంటే మేము 3 ఏళ్ళు ఆయన కార్యదక్షతను చూసాం. ఎక్కడ కూడా యూనివర్సిటీ డెవలప్మెంట్ మీద అతనికి ఆశ లేదు, ఆ రకమైనటువంటి దృక్పథం లేదు. ఇప్పటికే రిజిస్ట్రార్ని పదవీ కాలం అయిపోయినటువంటి వ్యక్తుల్ని, తన మాట వినే వ్యక్తుల్ని రిజిస్ట్రార్గా మొన్నటిదాకా ఒక ఆయన్ని కొనసాగించాడు. ఈరోజు ఇంకొక ఆయన్ని రాజకీయ ఓటు బ్యాంకు నేపథ్యంలో ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంటే తాను నచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఓట్లు పడతాయన్న ఉద్దేశంతో ఒక 100 చర్చిల్ని నిర్వహించే ఒక వ్యక్తికి ఈరోజు రిజిస్ట్రార్ పదవిని కట్టబెడుతున్నట్టుగా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. యూనివర్సిటీ అంటే చదువులకు నిలయంగానే ఉండాలి. ఇది రాజకీయాల కేంద్రం కాకూడదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం
ఇట్లాంటి చర్యల్ని తక్షణమే నిలిపివేయాలి. యూనివర్సిటీలకు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళని, అకాడమిక్ కెరియర్ ఉన్న వాళ్ళని, పరిశోధనా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళని, విద్యార్థుల్ని భవిష్యత్తు తీర్చిదిద్దే ఆలోచనలు ఉన్నటువంటి మహనీయుల్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా నిధులు ఇస్తుంది కాబట్టి ఆ సంఘం ఇట్లాంటి అవకతవకల మీద చర్చ చేయాలి, పరిశీలించి అట్లాంటి వాళ్ళని మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్గా నియమించడం ద్వారా పరిశోధనా రంగం డెవలప్ అవ్వాల్సిన ఉంది. ఈరోజు విశ్వవిద్యాలయాన్ని ప్రసాద్ రెడ్డి ఎంత భ్రష్టు పట్టించాడంటే యూనివర్సిటీలో మొక్కల్ని పెంచాలి, తర్వాత వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి నేపథ్యంలో యూనివర్సిటీలో మొక్కలన్నిటి కొట్టేయిస్తూ ఉన్నారు. ఇక ఏకంగా యూనివర్సిటీని ఒక టూరిజం కేంద్రంగా మారుస్తానని చెప్పేసి ప్రకటనలు ఇచ్చాడు. యూనివర్సిటీలో హెలి టూరిజం పెడతానని చెప్పేసి ఒక దిక్కుమాలిన ప్రకటన చేశాడు. ఈరోజు యూనివర్సిటీలో చదువులు ఉండాలి, టూరిజము, తర్వాత స్పా సెంటర్లు, తర్వాత నేను రేపు పొద్దున్న అంతర్జాతీయ స్థాయి హోటల్ కూడా కడతానంటాడేమో అనే ఒక భయాందోళనలో ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు, తర్వాత ఇతరత్ర ఆచార్యులు భయపడతా ఉన్నారు. ఇప్పటికైనా ఇట్లాంటి నియంతృత్వ పోకడ కలిగినటువంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత విశాఖ నగర పౌరులపైన ఉంది, పౌర సమాజం మీద ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ రాజకీయ శక్తులకు ఇట్లాంటి పదవులు ఇవ్వకుండా కేవలం అకాడమిక్ కెరియర్ని డెవలప్ చేసే వాళ్ళకు మాత్రమే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఆ రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని కోరుతా ఉన్నాం.